రాష్ట్ర అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్టుల్లో బీసీలకు అవకాశం ఇవ్వండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిప్రజెంటేషన్ ఇస్తే నాకు ఇచ్చే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాడని కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్స్ చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు పదవులు ఇచ్చే సోయే కానీ ఆలోచన కానీ లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ కు ఇదేనా సూచన అంటూ తీన్మార్ మల్లన్న దాదాపు రేవంత్ రెడ్డిపై తిరుగుబావుట ఎగరవేశారు. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణాలో కుల జనగణన, స్థానిక సంస్థలలో రిజర్వేషన్ పెంపుపై సదస్సు, తెలంగాణ బీసీ మేధావుల ఫోరం సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సామల వేణు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బండ ప్రకాష్, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ దేశాన్ని శాసిస్తుంది డబ్బు, రాజ్యాధికారం మాత్రమే అని చెప్పారు. భారత్లో బీసీలు 90% ఉన్నారని, కానీ రాజ్యాధికారంలో మనం ఎక్కడ ఉన్నామో ఆలోచించాలని వ్యాఖ్యానించారు. మనకు రావాల్సిన వాటా రావట్లేదని, ఎన్నో ఉద్యమాల్లో బీసీలు ముందున్నారని చెప్పారు. ఇప్పుడు మన కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందని, అందరూ ఒక్కతాటిపై కలిసి పోరాడి ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీగా గెలిచానంటే దానికి కారణం బీసీలు పెట్టిన భిక్షే అని వ్యాఖ్యానించారు. పార్టీల పరంగా విభేదాలు ఉన్నా బీసీల కోసం అందరం ఒక్కతాటిపై నిల్చుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే ఎమ్మెల్సీ పదవిని వదిలేస్తానని తీన్మార్ మల్లన్న కీలక ప్రకటన చేశారు. తనకు మంత్రి పదవి ఇచ్చినా తీసుకోనని, బీసీలే తనకు ముఖ్యమని ఆయన చెప్పారు. బీసీల కులగణనకి జానారెడ్డి లాంటి వాళ్లు అడ్డుపడుతున్నారని, బీసీల ఓట్లు కావాలి కానీ బీసీలకు పదవులొద్దనే వైఖరితో ఉంటున్నారని ఆరోపించారు. కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారని, ఇది రాహుల్ గాంధీ మాట అని తెలిపారు. ఇది జరగకుంటే అగ్నిగుండం సృష్టిస్తామని తీన్మార్ మల్లన్న హెచ్చరించారు. కుట్ర అంటే కనీసం ఈశ్వరయ్య సార్ ఉన్నాడా? పోయిండా? సార్, నేను పోయి ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ చేసిన. ఏమనంటే, సార్ అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ మా బీసీలో ఒక్కడు లేడు సార్, ఒక అవకాశం ఏంటంటే మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదని చెప్పిండు సార్. మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదన్నారు. అంటే దాని అర్థం ఏంది నాకు అర్థం కాలే. అంటే ఇద్దామనుకుంటుర్రా లేదా? బీసీలు చిన్న చూపా? బీసీల ఓట్లు కావాలి, బీసీలు పెట్టేటువంటి బిచ్చం కావాలి, కానీ బీసీలకు మాత్రం అవకాశాలు వద్దా? ఇదెక్కడ అన్యాయం? ఇదెక్కడ అన్యాయం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా,